శాతం మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ కల్పించింది బీజేపీని అని గుర్తు చేశారు మాజీ ఎంపీ బూరా నర్సేగౌడ్. సబ్జెక్ట్ లేని వాళ్లే సొల్లు కబుర్లు చెప్తారన్నారు. జీఎస్టీ వల్ల 30 కోట్ల మంది ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. జీఎస్టీ వల్ల 7,000 కోట్ల నష్టమని కాంగ్రెస్ సొల్లు కబుర్లు చెప్తోందన్నారు. కాంగ్రెస్ మంత్రులు కూడా తెలివి లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కాకి లెక్కలు కాకుండా దమ్ము ధైర్యం ఉంటే నిజమైన లెక్కలు చెప్పాలన్నారు. కల్వకుంట్ల కుటుంబం అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అని విమర్శించారు. శివుడి ఎదుట శివతాండవం చేయొద్దు, భస్మం అయిపోతారని హెచ్చరించారు. అన్నిటి మీద చెప్తాం. అందుకొరకు మీరు మొన్నటిదాకా మీ యొక్క నాయకుడు గబ్బర్ సింగ్ అని ఎద్దేవా చేశాడు. కానీ మోడీ గారు దసరా దీపావళి సూపర్ జిఎస్టీ తెచ్చిన తర్వాత రాహుల్ గాంధీ మరి కాంగ్రెస్ నాయకులు మొత్తం నవరంగాలు మూసుకొని అనవసరంగా లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు. ఇకపోతే బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు ఏం చెప్తాడండి? మోడీ గారు 15 లక్షల కోట్ల దోచుకున్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, బీఆర్ఎస్ మంత్రుల్ని అడగదలుచుకుందాం, మాజీ మంత్రుల్ని. జిఎస్టీలో 50% స్టేట్, 50% సెంటర్ పోతుంది. సరే, మీరేమన్నారు? మోడీ గారు 15 లక్షలు దోచుకున్నారు అంటే దాంట్లో 50% మీరు కూడా 15 లక్షలు కల్వకుంట్ల కుటుంబం దోచుకుందా? మోడీ గారు దోచుకొని ఏమన్నా ఫామ్ హౌస్లో పెట్టుకున్నాడా? మోడీ గారు దోచుకొని ఏమన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిండా? మోడీ గారు దోచుకొని ఏమన్నా బినామీ ప్రాపర్టీలు కొన్నాడా? మోడీ గారు దోచుకొని ఏమన్నా దుబాయ్లో, అమెరికాలో పెట్టుబడులు పెట్టిండా? మోడీ గారు దోచుకొని లేకుంటే ఫామ్ హౌస్లు కట్టుకున్నాడా? ఈరోజు మోడీ గారు ఈ యొక్క 11 సంవత్సరాల్లో 350 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన ఒక్క రూపాయి కూడా అవినీతి మరకలేనటువంటి ఉన్నతమైనటువంటి నాయకుడు మోడీ గారు. అలాంటి మోడీ గారి మీద వ్యర్థ ఆరోపణల మీకు ఒకటి సామెతం తెలుగురా, పచ్చకామర్లు వచ్చినోడికి లోకమంతా